నమస్తే వెల్కమ్ టు లీడర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూనే ఉంటాయి. మరి ఈసారి ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాపై అందరి దృష్టి ఉంది. సో మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరపున రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. సో వారిని ఈరోజు మనం కలవబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ప్రజలు గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు ప్రజలకు ఫుల్ఫిల్ చేశారు ప్రభుత్వం, తర్వాత ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, భవిష్యత్తుకి ఎటువంటి హామీలు ఇస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు, వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్కారం కృష్ణరాజు గారు, ఎలా ఉన్నారు? సో ప్రచారం ఎలా సాగుతోంది? చాలా 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 తక్కువ సమయం ఉంది. జోరుగా సాగుతుంది, అందుకని తక్కువ సమయం కాబట్టి. సో ప్రచారంలో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు? ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, బియాండ్ వాట్ ఐ హాడ్ ఎక్స్పెక్టెడ్. పార్టీతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకునే ముందర ప్రజలతో ఉన్న అనుబంధం, ప్రాంతంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాంతంతో పర్టికులర్ గా మీకు ఎటువంటి అనుబంధం ఉంది? నేను ఈ ప్రాంతం వాడినే. నేను సడన్ గా ఇంపోర్ట్ అవ్వాల, కొంతమంది ఇంపోర్టెడ్ క్యాండిడేట్స్ కూడా వచ్చారు. బట్ నేను ఎప్పుడు కూడా నేను ఈ ప్రాంతం వాడిని. ప్రతి సంక్రాంతికి ఎప్పుడు నా చిన్నతనం నుంచి కూడా సంక్రాంతికి 5-6 రోజులు ఇక్కడే ఉంటాం. ఎక్కువగా పండుగలకు రావటం. సో బంధుమిత్రులందరూ నేను ఈ ప్రాంతం వాళ్ళే కాబట్టి బంధుమిత్రులందరూ కూడా ఇక్కడ వాళ్ళే. అన్ని పెళ్ళిళ్ళకి రావటం, ఆ రకంగా ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజలలో ఒక వ్యక్తిగా, ఒక సామాన్య వ్యక్తిగా వాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు అనేక సమస్యల మీద మనకి అవగాహన వస్తుంది, తెలుసుకునేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. సో మీరు అలాగ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలపైన మీరు ఇప్పటికే దృష్టి సారించి ఉంటారు. సో ఎటువంటి సమస్యలు? ఎన్నిక అయిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద ఐ హ్యావ్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్. ఒకటి ఏంటంటే మాది బేసిక్గా మీరు ఏరియా మీరు వచ్చినప్పుడు చూసుంటారు, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు, లేదంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఏరేటర్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. ఇదే డెల్టా ఏరియాలో ఉన్నాయి ఇది. సో దానికి ముఖ్యంగా కావాల్సింది ఇరిగేషన్, ప్రాపర్ ఇరిగేషన్ కెనాల్ ఫెసిలిటీ అండ్ ప్రాపర్ డ్రైన్ ఫెసిలిటీ. సో డెల్టా ఆధునీకరణ అన్నది లాంగ్ బ్యాక్ చెన్నారెడ్డి గారి టైంలో ఒకసారి అయింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కొద్దిగా అయింది. రెండోసారి ఆయన వచ్చిన తర్వాత దురదృష్టం కొద్దిగా ఎక్కువ కాలం లేరు, ఉండుంటే బాగా జరుగుండేది. ఆ ఆధునీకరణ అనేది అప్పటి నుంచి జరగలేదు. సో డెల్టా ఆధునీకరణ అనేది దట్ ఈస్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఇంకొకటి, ఎప్పుడైతే ఆక్వాకల్చర్ పెరిగిందో వీఆర్ గెటింగ్ హ్యూజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ చాలా లైవ్లీహుడ్, అన్ని రకాలుగా మంచిదే. బట్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే తాగడానికి మంచినీళ్ళు దొరకట్లా. మీకు చుట్టూ నీళ్ళు ఉంటాయి, తాగడానికి సరైన మంచినీరు లేదు, కలుషితం అయిపోయింది వాటర్. సో దాని గురించి కరెక్ట్ సోర్స్ నుంచి వాటర్ పైప్ లైన్ అండ్ ప్రొటెక్టెడ్ వాటర్ సిస్టమ్ అనేది టాప్ ప్రయారిటీలో చేయాలి. లేదంటే అందుకనే మాకు ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ భీమవరం టౌన్లో 200 నుంచి 250 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ప్రభుత్వ హాస్పిటల్ సరైనది లేదు. ఓన్లీ 50 బెడ్ హాస్పిటల్. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా స్ట్రెంగ్తన్ చేయాలి. మంచి ప్రొటెక్టెడ్ వాటర్ సిస్టమ్ అట్ ద ఎర్లియస్ట్ వితౌట్ మచ్ డిలే ఇవ్వాలి. సాధారణంగా కార్యకర్తల ద్వారా కొన్ని సమస్యలు మీ దగ్గరికి వస్తుంటాయి, కొన్ని పర్సనల్గా వెళ్ళి చూస్తూ ఉంటారు. సో ఎన్ని సమస్యలు మీరు ఫైండ్ అవుట్ చేశారు? ఏ రకంగా మీరు సమస్యలకి ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళ దగ్గరగా ఉన్నారని మీరు చెప్తారు? ఎక్కువగా స్వానుభవం మీదే తెలుసుకున్న సమస్యలు ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి వశిష్ట వారధి అని ఒకటి నా చిన్నతనం నుంచి కూడా వింటున్నా. అది ఎక్కడ కనపడదు, ఎందుకంటే ఇప్పుడు దాకా దానికి ప్రారంభం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ బోత్ ద గోదావరి డిస్ట్రిక్ట్స్. అది అంత నాట్ దట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆల్సో, బట్ సమ్హౌ దాన్ని అలా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మాకు బ్రహ్మాండమైన తీర ప్రాంతం, మంచి పోర్ట్, ఇది మన టూరిజంకి మంచి బీచెస్ అన్ని డెవలప్ చేయడానికి కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆదాయం ఉన్న వర్గాలు ఎక్కువ. వీళ్ళు వినోదం కోసం ఎక్కడెక్కడికో రకరకాల దేశాలకు కూడా వెళ్తున్నారు. బట్ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుని ఇక్కడ మంచి టూరిజం డెవలప్మెంట్ కూడా అద్భుతంగా ఉంది అవకాశం, చాలా మంచి స్కోప్ ఉంది. ఇదే కాకుండా నరసాపురం తీర ప్రాంతం దగ్గర సుమారు 10,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పుడు నేషనల్ హైవే ఒకటి 4 లేన్ ఈస్ పాసింగ్ త్రూ.
ఓఎన్జీసీకి మంచి గ్యాస్ రిజర్వ్స్ కూడా ఐడెంటిఫై అయినాయి. సో ఈ గ్యాస్ లింకప్ చేసి నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్కి an excellent industrial area can be created. సో వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి ఈ క్యాడర్ నాయకుల సహకారం ఎన్నికల్లో ఇప్పుడు సాధారణంగా మనకి స్నేహం ఉండొచ్చు, కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఒక బేస్మెంట్ మనం రెడీ చేసుకుంటాం. సో ఇప్పటిదాకా మీరు దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు కొత్త పార్టీకి వచ్చిన తర్వాత క్యాడర్ కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న నాయకులు కానివ్వండి ఎంతవరకు సహకరిస్తున్నారు? సహకారం ఎలా ఉంది వారి నుంచి మీకు? నేను అబ్జర్వ్ చేసింది, వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ ఇస్ నేను లాస్ట్ 7-8 నెలలుగా తిరుగుతున్నప్పుడు మంచి రెస్పాన్స్, ప్రతి వాళ్ళు నేను మీకే ఓటేస్తాం అని అంటూ, సార్ మళ్ళీ మన పార్టీకి వచ్చేయండి అంటే ఏంటి, నాకు ఓటేస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి టీడీపీ హవా పూర్తి స్థాయిలో కొనసాగిన సందర్భం మనం చూసాం పరిస్థితులు. సో ఇప్పుడు ప్రెసెంట్ వైఎస్ఆర్సీపీకి ఎటువంటి అనుకూల పవనాలు ఉన్నాయి? ఎటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది ఈ జిల్లాకు సంబంధించి? గతంలో సుమారు 70% బీసీలో ట్రెడిషనల్గా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అయితే ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది. ఈ ప్రాంతంలో సంస్థాగతంగా ప్రజలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపు ఏ అంశంలో ఆకర్షితులవుతున్నారు? డెఫినెట్గా మీరు చెప్పిన 2 ప్రధాన అంశాలు. ఒకటి నవరత్నాలు అనేది ప్రజలకి గడప గడపకి వెళ్ళి, ఇది కాకుండా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల దగ్గరగా చూశారు, ప్రజల్ని ఆయన దగ్గరగా చూశారు. అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద లీడర్ హ్యాస్ గాన్ అప్. ఇది కాక ముఖ్యంగా జరిగింది ఏంటంటే, గత ఎన్నికలకు ఇప్పటికీ తేడా, గత ఎన్నికల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా జరిగింది. రైట్, మనం ప్రజా సమస్యల గురించి నేరుగా మీరు ఇప్పుడు ఎలాగో ఎన్నికల బరిలో ప్రచార పర్వానికి వెళ్తున్నారు కాబట్టి రండి అక్కడికి వెళ్ళమాట. రైట్, ప్రచారానికి వచ్చారు, గడప గడపకి వైసీపీ అంటూ ప్రతి గడపకి వెళ్తున్నారు. సో ఈ ప్రభుత్వం ఒకటి చెప్తోంది, సంక్షేమ పథకాలతో మేము ఆల్రెడీ ప్రజల మనసుల్లో ఉన్నామని చెప్తోంది. మీకేమనిపిస్తోంది? అన్నదాత సుఖీభవ కానీ, పసుపు కుంకుమ కానీ ఇవన్నీ ప్రజల దాకా చేరినాయా? అసలు మీకు ఎటువంటి ఇది వస్తుంది మీరు వెళ్ళినప్పుడు? కుంకుమ గురించి నేను స్పష్టంగా చెప్పగలండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే టోటల్గా డ్వాక్రా రుణమాఫీ అన్నారు. ప్రతి డ్వాక్రా సంఘానికి 10 మంది ఉంటే యావరేజ్ 5 నుంచి 7 లక్షల రూపాయల రుణం ఉంది. ఆయన ఇచ్చింది 10,000 అంటే 1 లక్ష రూపాయలు ముందు రుణం క్లియర్ చేశారు. మన యావరేజ్ 5 లక్షలే అనుకుందాం, అంటే ఇంకా 4 లక్షలు పెండింగ్ ఉంది ఆయన ఇచ్చిన ప్రామిస్లో. అప్పుడు ఏం చెప్పారు, ఎవరు ఏమీ డబ్బులు కట్టొద్దు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి మీ బంగారాలు నేను విడిపిస్తాను, ఏమీ కట్టొద్దు అన్నారు. బట్ అది జరగల. పబ్లిక్ ఇంట్రెస్ట్లో మీడియా కూడా కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడితే వాళ్ళకున్న లోన్ ఎంత, అందులో వాళ్ళు ప్రామిస్ చేసి తీర్చింది ఎంత అన్నది తెలుసుకుంటే ఈ మోసం నుంచి స్త్రీలు బయటపడతారు. బై ఎనీ ఛాన్స్ 100% జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ కమింగ్ బ్యాక్, దెన్ డ్వాక్రా మహిళలకి అప్పుడు ఇచ్చిన పసుపు కుంకంతో కేల్కతం. అదే కాక రకరకాల మంచి మంచి పథకాలు, అంటే ఆయన ప్రజలతో తిరిగి ప్రజల సమస్యలు అర్థం చేసుకుని, అమ్మ ఒడి అనేది ఒక అద్భుతమైన పథకం. ఏంటంటే 15,000 రూపాయలు మదర్కి డైరెక్ట్గా పే చేయటం, అలాగే యాజ్ అ గ్రేడ్ ఈజ్ ఇంప్రూవింగ్, ఆ అమౌంట్ కూడా పెంచడం, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని కానీ. ఎందుకంటే ఎక్కడైనా కూడా విద్య వైద్యం అనేది ఫండమెంటల్ నెసెసిటీ ఫర్ ఎనీ సొసైటీ. సో టాప్ ప్రయారిటీ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇచ్చిన నవరత్నాల్లో ఈ ఇష్యూస్ చాలా స్పష్టంగా కవర్ చేయడం జరిగింది. అది ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళింది. ఇది కాక ముఖ్యంగా ఎందుకు ప్రజలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, బీసీల్లో వచ్చిన పెనుమార్పు ఒక విప్లవంలాగా బీసీలు అందరూ కూడా సంఘటితంగా, ఎందుకంటే ఆయన 126, 127 కులాలు ఉంటే చిన్న పెద్ద ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలిసినంత బాగా. సో కమ్మరి ప్రాబ్లం కమ్మరిగా తెలుసు, మాకు తెలియదు అంత బాగా. సో కమ్మరికి ఒక కార్పొరేషన్, కుమ్మరికి ఒక కార్పొరేషన్, వడ్రంగులకు ఒక కార్పొరేషన్, అలా
ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు వాళ్ళ సమస్యలు వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతాయి. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా న్యాయం చేయగలం అని చెప్పి అండ్ బీసీ ప్లాన్ కూడా పెంచారు 3,000 నుంచి 16,000. రైట్. రఘురామకృష్ణరాజు గారు, చూస్తున్నాం ప్రచారంలో మీకు అనూహ్యమైన స్పందన వస్తున్న సందర్భం కూడా ఉంది. రైట్. కానీ నర్సాపురం ఎంపీ స్థానాన్ని తీసుకుంటే ప్రముఖులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి మీకు ప్రత్యర్థులుగా మరొకవైపు నాగబాబు కానివ్వండి, మరోవైపు పాల్ కానివ్వండి, లేకపోతే మరోవైపు ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మొత్తం? అంటే ప్రజల స్పందన చూస్తున్నారు కదా. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ఇంకా బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ, ఈవెన్ మెజారిటీ ఆఫ్ ది కాపు సామాజిక వర్గం, అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క కులానికి పరిమితమైంది ఆల్మోస్ట్ తెలుగుదేశం, ఆల్మోస్ట్ ఒక్క కులానికే పరిమితమైంది. వాళ్ళు కౌరులు ఎన్ని చెప్పినా కూడా ఒక్క కులానికే కొంతవరకు అది కూడా పరిమితమైంది జనసేన. సో సమాజంలో 130 కులాలు ఉన్నప్పుడు 1-2 కులాలకు పరిమితమైన పార్టీల్ని పరిమితంగానే కన్సిడర్ చేస్తారు. అండ్ అన్ని కులాల సమాహారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేకించి నర్సాపురం ఎంపీ స్థానానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా పెట్టుకున్నారా? మేనిఫెస్టో ఉందండి, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. నాకు వశిష్ఠ నదిపై వంతెన ఒక ప్రయారిటీ, తర్వాత పారిశ్రామికంగా ప్రభుత్వ స్థలాలని ఓఎన్జీసీ గ్యాస్ రిజర్వ్స్ తీసుకుని వచ్చి అక్కడికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కాలుష్య రహిత ఇండస్ట్రీస్తో ఒక మంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు అచీవ్. దానికి కపుల్డ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ మేజర్ ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్టర్ కాకినాడ. అంటే అంత పొటెన్షియల్ ఉంది. వీ విల్ హావ్ టు ఎక్స్ప్లాయిట్ ద పొటెన్షియల్. దట్ ఈస్ వన్. అండ్ డెల్టా ఆధునీకరణ, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఆక్వాకల్చర్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్. ఇదే కాకుండా ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై బికాస్ ఆఫ్ ఆక్వాకల్చర్. చాలా వరకు ఆ సెలనిటీ మెయింటైన్ చేయాలి ఆక్వాకి. సో ఆ సెలనిటీతో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో అన్లెస్ వీ గెట్ ఫ్రెష్ కెనాల్ వాటర్ అండ్ ట్రీట్ ఇట్ అండ్ సప్లై ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేజర్ హర్డిల్. అది సార్ట్అవుట్ చేయాలి ఆన్ టాప్ ప్రయారిటీ బేసిస్. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు? ఎన్టీవీ ద్వారా మీరేం చెప్తారు? రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఓటు వేయాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? రఘురామకృష్ణరాజుకి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఈయన వల్లనే అమలవుతాయి అన్న సంపూర్ణ నమ్మకంతో ప్రజలు ఉన్నారు. అది ఆ అభివృద్ధి ఫలాల్ని నా ఏరియా ప్రజలకి మా ఎమ్మెల్యేల సహకారం ద్వారా, అందులో ఒకరిద్దరు మంత్రులు కూడా అవ్వచ్చు, వారి సహకారం ద్వారా ప్రజలకి అందించడానికి నేను 100% కృషి చేసి సఫలీకృతిని అవుతానన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి ప్రజల్ని నా మీద విశ్వాసం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించమని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ మంచి కోఇన్సిడెన్స్ ఏంటంటే ఏప్రిల్ 11, అంటే లోకేష్ గారు చెప్పినట్టు 9th కాదు, ఏప్రిల్ 11 మన పోలింగ్ డే. ఇందాక చెప్పాను నేను, బీసీలు అందరూ ఒక త్రాటిపై ఇప్పుడు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అది బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన జ్యోతిరావు పూలే గారి పుట్టినరోజు ఆ రోజు. యాదృచ్ఛికం కాదు, అది దైవ సంకల్పంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని ఫేజుల్లో ఫస్ట్ ఫేజే మనకు ఎలక్షన్ రావటం ఎప్పుడూ లేనిది, అది ఆయన పుట్టినరోజు కావటం, బీసీలు అందరూ ఒక త్రాటిపైకి వైసీపీ దగ్గరికి రావటం, ఇదంతా చూస్తే ఆ రోజు ఒక బీసీ ప్రభంజనం, అన్ని కులాల సమాహారంతో ఒక ప్రభంజనం ఇలా వీచి 83లో ఎన్టీ రామారావు గారు సాధించిన విజయానికన్నా, 2004లో రాజశేఖర రెడ్డి గారు సాధించిన విజయానికన్నా అత్యద్భుతమైన విజయాన్ని ప్రజలు ఏప్రిల్ 11న పూలే గారి కానుకగా జగన్మోహన్ రెడ్డి గారికి అందించి విజయోత్సవం మంచి నిజమైన గ్రాఫిక్స్కి తావులేని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ సాధించి ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ కన్సర్న్. ఇది ఇవాళ లీడర్. రేపు మరో లీడర్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.